విజయవాడ నుంచి ఆగిరిపల్లి రూట్లో వెళ్తే నూజివీడి దగ్గర అది అటవీ ప్రాంతమే. కాకపోతే అడవులు ఎప్పుడో పొలాలుగా మారిపోయినాయి. ఆ పైన అక్కడ బ్రతికేస్తున్నారు కాబట్టి అక్కడ అటవీ శాఖకు సంబంధించిన బోర్డులు అయితే కనబడతాయి. కానీ అడవే కనిపించదు. మామిడి తోటలు అయిపోయినాయి, అవన్నీ నడిచిపోతుంది. అయితే విజయవాడ దగ్గరలో ఇంకెక్కడ అడవి ఉంది అంటే కొండపల్లి దగ్గరన కిల్లా. ఆ కిల్లా చుట్టూ ఉన్న కొండంతా అడవే. అది అటవీ శాఖ పరిధిలోకి వస్తుంది. అక్కడ అడవి ఉందని ఇప్పుడు ఎలాగా చర్చకొచ్చిందయ్యా అంటే మిగతా రాష్ట్రం మొత్తానికి కొండపల్లి కిల్లా మీద ట్రెక్కింగ్ వెళ్ళినటువంటి 4 యువకులు దారి తప్పిపోయారు. దాంతో నిన్నటి నుంచి ఆందోళన. వాళ్ళని గుర్తించి రక్షించి తీసుకురావడంతో అటవీ శాఖ పోలీసులు సంయుక్తంగా చేసిన పనితో ఓహో అక్కడ ఒక అడవి ఉంది, ఆ అడవిలో మనుషులు తప్పిపోతారు అన్నటువంటి కూడా ఉంది. వాస్తవంగా అక్కడ జంతువులు పెద్దగా ఏముండవు, పులులో సింహాలు ఇవి. ఇదివరకైతే జింకలు ఉండేవి, కుందేళ్ళు ఇవి కనబడుతుండేవి, అడవి పందులు కూడా కనబడుతుండే. ఇప్పుడైతే మ్యాక్సిమం జంతువుల్ని తినేశారో లేకపోతే చచ్చిపోయినాయో తెలియదు. అడవి మాత్రం ఉంది, అది పిచ్చి చెట్లతో నిండి ఉంది.